హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. క్యాలీఫ్లవర్తో ఎప్పుడైనా ఇలాగా ట్రై చేశారా? కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒక్కసారి కనుక ఇలా చేసినట్లయితే ప్రతిసారి క్యాలీఫ్లవర్ తెచ్చి మరీ ఇలా చేసి తింటారు. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా మసాలాలు ఏమీ వేయకుండా హెల్తీగా చేసుకోవచ్చు. చూసారు కదా, క్యాలీఫ్లవర్ కూడా ఎంత స్పష్టంగా బాగా కనిపిస్తుందో. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేనైతే వామ్ వాటర్ అయితే వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి. కొద్దిగా హీట్ చేసి తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు పొడి వేసేసి ముందుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను క్యాలీఫ్లవర్ని. ఇందులో వేసి మూత పెట్టేసి ఒక అరగంట పాటు వదిలేద్దాము. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసి పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కల్లాగా కట్ చేసేసానండి. సన్నగా ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేసేసి త్వరగా ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అయితే పని లేదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కనుక ఇలా కర్రీ చేసినట్లయితే ఇంట్లో అందరూ బాగుందని మరి తింటారు. అంత బాగుంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను. ఇవి కూడా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని నేను 2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు అయితే అరగంట ముందర నానబెట్టానండి. చూసారు కదా, ఈ విధంగా ఉంచితే తెలిసిపోతుంది బాగా నానిపోయింది. నీళ్ళు అనేది ఫిల్టర్ చేసేసి వట్టి పప్పు అనేది ఇందులో వేస్తున్నాను. మీకు కనుక పప్పు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. నానబెట్టేసిన తర్వాత నీళ్ళు లేకుండా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత చూసారు కదా, మనం దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా నానబెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులో వేసేసి మరోసారి బాగా కలుపుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ అనేది. చపాతీలో, రైస్లో, పుల్కాలో చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి హాఫ్ స్పూన్ వరకు పసుపు పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను. విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా మనం దీన్ని కలిపేసి ఇందులోని 2 కప్పుల వరకు వాటర్ అనేది పోస్తున్నాను. ఈ 2 కప్పుల వాటర్ క్వాంటిటీ వచ్చి 250 ml ఉంటుంది. వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ, క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ మునిగేటట్టు ఈ వాటర్ని మనం వేసుకోవాలండి. ఎందుకంటే ఒకేసారి కనుక మనం వాటర్ అనేది ఎక్కువ పోసుకున్నట్లయితే కర్రీకి ఈక్వల్గా ఉడుకుతుంది. అలాగే మధ్య మధ్యలో డ్రై అయిపోకుండా చాలా త్వరగా కూడా ఉడికిపోతుందండి. అందుకని చెప్పేసి ఒకేసారి వాటర్ అనేది పోసి చూసారు కదా, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికిన తర్వాత తీసి పెసరపప్పు అనేది ఉడికిందా లేదా అనే చెక్ చేస్తున్నాను. లేదండి, ఇంకొద్దిగా ఉడకాలి. మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని మూత పెట్టేసి ఉడకనిచ్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ కూడా బాగా ఇంకిపోయాయి. మీకు కనుక వాటర్ కావాలనుకుంటే
వాటర్ అనేది కొద్దిగా వాటర్ లాగా పెట్టుకోండి. నేనైతే కొద్దిగా డ్రై లాగా చేస్తున్నాను కాబట్టి నాకు ఈ వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఫైనల్గా మనం ఇందులోని 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. హోమ్మేడ్ గరం మసాలా ఇందులో వేసేసి మనకు లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీరని కొద్దిగా చల్లేసి ఒక 2 మినిట్స్ తర్వాత కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ ఒక కర్రీ ఉంటే చాలండి, ఈజీగా అన్నం అయితే మనం హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.